కంటిన్యూ మేడం. ఫోర్త్ డే మార్నింగ్ న్యూట్రిషన్ ఫోర్త్ డే నాడు చెప్పిన పాయింట్స్ నేను కొన్ని రాసుకున్నాను, మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏం చెప్పారంటే, ఆ రోజు నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, మనకు చాలా మంది ప్రోటీన్ అనేటువంటిది ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ మనం తీసుకుంటాము. దాంట్లో కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి, అదంతా మిత్ అని చెప్పారు. అది ఏంటి అంటే, జనరల్ గా థైరాయిడ్ సోయ్ ప్రోటీన్ తీసుకోవడం తోటి థైరాయిడ్ వస్తుంది అని ఒక పాయింట్, అది మిత్ అన్నారు. అలాంటిది ఏమి ఉండదు. ఎందుకు అంటే, ఆ సోయా ప్రోటీన్ తీసుకోవడం మూలంగా థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి మంచిగా పనిచేస్తుంది, అంతేగాని థైరాయిడ్ హార్మోన్ ను రిలీజ్ కాకుండా చెయ్యదు. అది రాంగ్ అని చెప్పారు. ఇంకొకటి, మగవాళ్ళు సోయా ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనేటువంటిది చెప్పారు. అది మిత్, అలాంటిది ఏమీ కాదు. అన్ని హెల్దీగానే ఉంటారు, హ్యాపీగా తీసుకోవచ్చు అన్నారు. ఇంకా ఈ సోయా ప్రోటీన్ తీసుకోవడం మూలంగా మన బాడీలో అన్ని ఫంక్షన్స్, థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా చక్కగా ఫంక్షన్ చేస్తుంది. తర్వాత మన బాడీలో ఉన్నటువంటి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్ని అబ్సార్బ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారనమాట. ఆ రోజు ఇంకా చెప్పిన విషయాలలో నాకు కనెక్ట్ అయినటువంటి విషయాలు ఏంటి అన్నట్లయితే, మనం న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయాలి, మనకి ఏం అవసరం బ్రేక్ఫాస్ట్. చాలా మంది మన దేశంలో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు, బ్రేక్ఫాస్ట్ ను కింగ్ లాగా తీసుకోవాలి, లంచ్ ను ప్రిన్స్ లాగా, తర్వాత డిన్నర్ ను పాపర్ లాగా తీసుకోవాలి అని చెప్పారనమాట వాళ్ళు. అలా చెప్పడం మూలంగా నేనేం అర్థం చేసుకున్నాను అంటే, ఎలాగో క్యాలరీ డెన్స్ డైట్ మాత్రం తీసుకోవద్దు, అంటే న్యూట్రిషియస్ డైట్ ఉన్నటువంటి, డెన్స్ ఉన్నటువంటి డైట్ మాత్రం తీసుకోవాలి అనేటువంటి పాయింట్ అక్కడ నాకు కనెక్ట్ అయింది. అయితే బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది న్యూట్రిషన్స్ ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టండి. మన భారతదేశంలో చాలా మంది న్యూట్రిషియస్ డైట్ ను తీసుకోవట్లేదు అనేటువంటి పాయింట్ ఒకటి నాకు కనెక్ట్ అయింది బాగా. తర్వాత నెక్స్ట్, మనం తీసుకునేటువంటి ఆహారంలో క్యాలరీ డెన్స్ తీసుకోవడం మూలంగా ఒబెసిటీ వస్తుంది మన దేశంలో. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ప్రీ డయాబెటీస్ అనేటువంటిది ఒకటి వచ్చేసింది. నలుగురిలో ఒక్కళ్ళు ప్రీ డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన డైట్ ను న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్, బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయకపోయినా పర్లేదు, కానీ బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది తప్పకుండా తీసుకోవాలి అనేటువంటి పాయింట్ నాకు అర్థమైంది. తర్వాత మార్నింగ్ న్యూట్రిషన్ నే ఎందుకు తీసుకోవాలి అంటే, మార్నింగ్ లెవెల్లో బ్రేక్ఫాస్ట్, న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం మూలంగా మన మెటబాలిజం అనేటువంటిది హై రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్, మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ రిలీజ్ అవుతాయి. షుగర్స్ ను, మన బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్స్ ను సెల్స్ కు అందించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒకటి నాకు అర్థమైంది. నెక్స్ట్, నైట్ టైం గనక మనం డైట్ తీసుకున్నట్లయితే, న్యూట్రిషియస్ డైట్, ప్రోటీన్ తో ఉన్నటువంటి డైట్ తీసుకున్నట్లయితే, మెటబాలిజం అనేటువంటిది నైట్ లో 15% ఉంటుంది రేట్ మనది. కాబట్టి డేలో తీసుకోవాలి మార్నింగ్ సెషన్ అన్నారు. తర్వాత నెక్స్ట్, గ్లూకోజ్ లెవెల్స్, తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేటువంటిది నైట్ టైము నెగటివిటీగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. కాబట్టి డేలోనే మనం న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అన్నారు ఒకటి. ఇంకోటి, గట్ హెల్త్ ను, మన గట్ లో ఉన్నటువంటి మైక్రోబయాటా అనేటువంటిది డేలోనే ఉపయోగపడుతుంది. కాబట్టి నైట్ లో గట్ బ్యాక్టీరియా అనేటువంటిది అంతగా వర్క్ చేయదు, కాబట్టి డేలో తీసుకోవాలి మనం డైట్ అనేటువంటిది నాకు ఇక్కడ అర్థమైంది. కాబట్టి గ్లోబల్లీ 15 to 30% పీపుల్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ను స్కిప్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్ ఒకటి నాకు అర్థమైంది. అయితే మేల్ ఫిమేల్ తో కంపేర్ చేసినట్లయితే, ఫిమేలే న్యూట్రిషియస్ డైట్ అనేటువంటిది తీసుకోవట్లేదు, తక్కువ తీసుకుంటున్నారు అనేటువంటిది ఒకటి అర్థమైంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, నలుగురిలో ఒకళ్ళకి కాల్షియం సంబంధించినటువంటి బ్రేక్ఫాస్ట్ ఉండకపోవడం తోటి కాల్షియం డెఫిషియన్సీ ఒకటి వస్తుంది అనేటువంటిది నాకు తెలిసిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ప్రీ డయాబెటీస్ అనేటువంటిది నలుగురిలో ఒకళ్ళకి తప్పకుండా వస్తుంది. 10 మందిలో నలుగురు అనేటువంటి వాళ్ళు ఒబేస్ కి అవుతున్నారు. తర్వాత సబ్ ఆప్టిమల్ గా ఉంటున్నారు అనేటువంటిది ఒకటి నాకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ చూపెట్టారు, స్క్రీన్ షేర్ చేస్తున్నారు చూడండి. 10 మందిలో నలుగురు ఒబేస్ అవుతున్నారు, నలుగురిలో ఒకళ్ళు ప్రీ డయాబెటీస్ అవుతున్నారు, 10 మందిలో 2
సబ్ ఆప్టిమల్ ఇమ్యూనిటీ ఉంటుంది బాడీలో. 10 మందిలో 2కి ఆస్టియోపొరోసిస్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ 10 మందిని చూసినట్లయితే 7 మెంబర్స్ సఫరింగ్ ఫ్రమ్ స్ట్రెస్ లో ఉంటున్నారు. తర్వాత యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ కూడా జనరల్ గా మన చుట్టుపక్కల అన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ మన వాళ్ళంతాను కూడా మేము హెల్దీగానే ఉన్నాము, హ్యాపీగానే ఉన్నాము, మంచి డైట్ తీసుకుంటున్నామని అంటున్నారు. కాబట్టి ఈ మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది మనకి. పక్కన వాళ్ళకి ఎవరికైనా చెప్పడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన బాడీని డిస్టర్బ్ చేస్తుంది మనం న్యూట్రిషియస్ డైట్ తీసుకోకపోతే. కాబట్టి న్యూట్రిషన్ డైట్ తో పాటు మన బాడీలో ఫిజికల్ గా, సైకలాజికల్ గా, ఫిజియోలాజికల్ గా మనము హెల్దీగా ఉండాలి అని అంటే మనము న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. తర్వాత మనము క్యాలరీ డెన్స్ డైట్ కనుక తీసుకున్నట్లయితే మాటి మాటికి ఆకలి అవ్వడం ఒకటి, క్రేవింగ్స్, క్యాలరీస్ స్లో అయిపోవడము, తర్వాత మెటబాలిక్ రేట్ అనేటువంటిది పడిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి బాడీ మాస్ ఇండెక్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని మన డైట్ ను తీసుకోవాలి అని తెలుసుకున్నాము. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, రామ్మోహన్ గారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చూడొచ్చు, ఆ స్క్రీన్ అది పెట్టండి కదా. ఏం చేయకూడదు, మనం కనుక న్యూట్రిషియస్ డైట్ తీసుకున్నట్లయితే మన బ్రేక్ఫాస్ట్ లో మనము వెయిట్ అనేటువంటిది పెరగకపోవడం, నార్మల్ గా ఉంటాము ఒకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన బ్రెయిన్ కూడా చక్కగా వర్క్ చేస్తుంది. తర్వాత మనం చేయకూడని పనులు ఏంటి అన్నట్లయితే మన బాడీలో సర్కాడి రిథంను చెప్పినట్లుగా మనం ఫాలో కావాలి. అంటే డేలో తినాలి, నైట్ టైం తినకూడదు. ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా హైదరాబాద్ లో అందరు కూడాను ఫుల్ డే నైటే తింటున్నారు, డేలో మాత్రం ఎవ్వరు తినట్లేదు. ఎందుకంటే నేను మొన్న వెళ్ళినప్పుడు అన్ని హోటల్స్ ఓపెన్ గానే ఉన్నాయి 12 తర్వాత కూడాను. మా బాబు అన్నాడు, నైట్ తినడమే కరెక్ట్ మా అమ్మ, ఇక్కడ అందరు నైటే తింటున్నారు అంటున్నాడు. పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నైట్ అంతా తింటున్నారు. మన సర్కాడియం రిథం కు అపోజిషన్ గా వెళ్తున్నారు అనేటువంటి పాయింట్ అనేటువంటిది నేను ఇక్కడ అర్థం చేసుకున్నాను. కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారంలో హెల్దీ డైట్ ను ఒకటి తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ను ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. తర్వాత మనం ప్రతిసారి మీల్ తీసుకున్నప్పుడు 10,000 అడుగులు నడవాలి, 10,000 స్టెప్స్ అన్న మనము వెయ్యాలి. అప్పుడు మన బాడీలో డైజెషన్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ గా ఉంటాయి, మనం వెయిట్ అనేటువంటిది నార్మల్ గా ఉంటాము, ఇండైజెషన్ ప్రాబ్లం ఒకటి తగ్గిపోతుంది. తర్వాత మన మూడ్ అనేటువంటిది నార్మల్ గా ఉంటుంది. కాబట్టి మనము అసిడిటీ అనేటువంటిది ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన డైట్ ను మనం ఫాలో కావాలి. నెక్స్ట్ ఎవ్రీడే చెప్పినట్టు షైన్ గురించి చెప్పడం జరిగింది. షైన్ లో స్టార్ట్ మన గ్రాటిట్యూడ్ గా ఉండాలని, నెక్స్ట్ హ్యావ్ ఏ గుడ్ న్యూట్రిషియస్ డైట్ ను తీసుకోవాలి మనము. తర్వాత విజువలైజ్ చేసుకోవాలి, మన గోల్స్ ను, ఇంటెన్షన్స్ ను విజువలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏదైనా ఒకటి కొత్తది నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ మనం డైలీ ఎక్సర్సైజ్ చేయాలి అనేటువంటిది ఎవ్రీడే చెప్తూ వెళ్తున్నారు. డైలీ ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి అంటే మనం ఫోన్ లో కూర్చొని రీల్స్ చూడడం కాదు, మనం బుక్ చదివి మనకున్నటువంటి బుక్స్ ను చదువుకొని ఏదో ఒకటి కొత్త దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మనకి ఎన్నో ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, మీటింగ్స్ అవుతున్నాయి, ట్రైనింగ్స్ అవుతున్నాయి. కాబట్టి నేను ఈ షైన్ చూసిన తర్వాత, నేను ఇంతకు ముందు ట్రైనింగ్స్ అటెండ్ అయ్యేదాన్ని కాదు, ఎప్పుడో ఒకసారి గుర్తున్నప్పుడు అటెండ్ అయ్యేదాన్ని, ఇప్పుడు ప్రాంప్ట్ గా అటెండ్ అవుతున్నా. ప్రతిసారి చూస్తా ఉంటే ఏదో ఒకటి కొత్తది అనేది మనకు దొరుకుద్ది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడం మూలంగా, ఎందుకంటే ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యి ఖాళీగా ఉన్నాను కాబట్టి నా బ్రెయిన్ అనేటువంటిది యాక్టివ్ గా ఉండాలంటే ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. కాబట్టి నేను అడాప్ట్ చేసుకున్నాను నా లైఫ్ లో. ఎక్సర్సైజ్ అనేటువంటిది డైలీ నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటా, ఉత్తగా అయితే కూర్చోను. మార్నింగ్ లేసాను అంటే మళ్ళీ రాత్రి నేను పడుకుంటా, డే మొత్తం నేను యాక్టివ్ గానే ఉంటాను. మొన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా ఆఫీస్ వాళ్ళందరూ అంటున్నారు, మేడం మీరు రిటైర్డ్ అయినా కానీ మీరు హ్యాపీగా ఉన్నారు, సేమ్ ఉన్నారు, ఇప్పుడు పని చేయమన్నా చేసేటట్టే ఉన్నారు అన్నారు వాళ్ళంతా కూడాను.
నేను నవ్వి ఊరుకున్నాను, మళ్ళీ మాట్లాడతాను అని చెప్పాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన నా అప్లైనర్, నా కోచెస్ కు థ్యాంక్స్ చెప్పుకుంటూ బ్యాక్ టు హోస్ట్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ మేడం. కోటివేణు మళ్ళీ మాకు అర్థమయ్యే విధంగా మాకు వివరించినారు. అప్పుడు బాగా అర్థం కాలేదని ఇప్పుడు చాలా బాగా అర్థమైంది మేడం. ప్రోటీన్ అందరూ తీసుకోవచ్చు, ప్రోటీన్ ఎంత అవసరం అనేది, ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు అనేది మాకు చక్కగా వివరించినారు. న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ కింగ్ లాగా తీసుకోవాలి అని మాకు సజెషన్ ఇచ్చినారు. థ్యాంక్ యూ మేడం. లంచ్ అవసరం లేదు కానీ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తీసుకోవాలి. గట్టుకు ఉదయాన్నే మనం న్యూట్రిషన్ అనేది ఇవ్వము, న్యూట్రిషన్ ఇవ్వాలని మాకు సజెషన్ ఇచ్చినారు. థ్యాంక్ యూ మేడం. న్యూట్రిషన్ లో మన ఉదయం బ్రేక్ఫాస్ట్ లో కాల్షియం అనేది తీసుకోము, ఆ కాల్షియం అనేది మనకు ప్రతి ఒక్కరికి అవసరం అనేది చెప్పినారు. చూస్తామంటే 10 మందిలో 9 ఒబెసిటీకి కి కారణం వస్తుంటుంది. దానికి రావడానికి మన న్యూట్రిషన్ తీసుకుంటే దాని మీద వెయిట్ పెరగము, మన హెల్త్ అనేది బాగుంటది అని చెప్పినాడు. బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాక 10,000 అడుగులు ఖచ్చితంగా నడవాలి అని మాకు సజెషన్ ఇచ్చినారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకోటి సేన్ ఫార్ములాను అందరూ అవలంబించాలి ఖచ్చితంగా మేడం. సేన్ ఫార్ములా ప్రతి ఒక్కరికి అవసరం. దాన్ని ఖచ్చితంగా మనం రోజు చూసుకొని దాని ప్రకారం మనం మోటివేషన్ అయితే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు దేంట్లో అనేది మాకు మంచిగా సజెస్ట్ ఇచ్చినారు. థ్యాంక్ యూ మేడం. రామ్మోహన్ సార్ రికార్డింగ్ స్టాప్ చేస్తారా రామ్మోహన్ సార్?